హాయ్, హలో, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే కొంచెం సాడ్గా ఉన్నాము. ఎందుకు సాడ్ అనేది ముందు వీడియోలో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ముందుగా నేనైతే ఇలాంటి వీడియో అయితే ఒకటి చేస్తానని అనుకోలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, మంచి వీడియోస్ చేసుకుందాం, డ్యాన్స్ అలాంటి మామూలు వ్లాగ్స్ అలా చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈ వీడియో చేస్తానని మాత్రం అనుకోలేదు. ఒక వైపు చూస్తే ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొంతమంది పేరెంట్స్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. నాలాగా మీరు సఫర్ అవ్వకూడదు కదా, అందుకనేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. అది ఏం విషయం అంటే, పిల్లలకి తరచూ కోల్డ్ వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మేము నెగ్లెక్ట్ చేసామనేసి మేము ఇంత దూరం వచ్చామండి. నేను అందుకని ఈ వీడియో చాలామందికి పాస్ అయితే వాళ్ళు కూడా కొంచెం ముందు జాగ్రత్త చూసుకుంటారు కదా అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే చాలా తప్పు చేసామండి మా పాప విషయంలో. వాళ్ళ ఫాదర్ అయితే చెప్తూనే ఉన్నారు చూపించు అని. నేనైతే ఏం లేదులే మామూలే కదా అనేసి మామూలు లోకల్ హాస్పిటల్స్లో అలా అలా చూపించేస్తున్నాను. అలా చూపించిన దానికి ఇక్కడి వరకు వచ్చింది. మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మా ఫయ్యు పాప అయితే 1 ఇయర్ నుంచి ఫ్రీక్వెంట్గా నోస్ అంటే కోల్డ్ ఎక్కువ వస్తూ ఉంది. కోల్డ్ ఎక్కువ 2 డేస్కి 3 డేస్కి వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. 1 ఇయర్గా చూస్తున్నాము. కానీ మేమేమనుకున్నామంటే తనకి ఇమ్యూనిటీ తక్కువ. ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు, ఎక్కడైనా పిల్లలకి స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా, పక్కన స్కూల్లో పిల్లలు ఉంటారు, ఆ పిల్లల దగ్గర నుంచి తనకు అటాక్ అయిపోతూ ఉంటుందనేసి ఒకసారి డాక్టర్ అయితే చెప్పారు. అలా అనేసి మేము నెగ్లెక్ట్ చేసామండి. ఆ నెగ్లెక్ట్ చేసిన కారణంగా ఇప్పుడైతే సర్జరీ వరకు దారి తీసింది. అందుకే ఫ్రెండ్స్, మీకైతే నేను ముందు జాగ్రత్తకి ఈ వీడియో అయితే మీకు చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు అయితే చెప్తాను. మా పాప 1 ఇయర్గా కోల్డ్ అండ్ కాఫ్తో చాలా బాధపడుతుందండి. దగ్గు కూడా విపరీతంగా వస్తుంది. ఆ దగ్గు కూడా మామూలు ఇక్కడ హెయిర్ ఎత్తుతారు కదా, అది అనుకునేసి ఇంకా మేము అలా తీపిచ్చేస్తూ ఉన్నాము. ఇంకా నాకైతే ఒక యూట్యూబ్లో వీడియో అయితే చూశాను ఫ్రెండ్స్. చూసినాక మా పాపకు కూడా సేమ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. సరే, ఇంకా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనేసి నేను తిరుపతిలో ఉన్న మెడిగో హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. ఎప్పుడంటే ఇంకా మేము వెళ్ళింది వచ్చేసి ఏప్రిల్ 2 వెళ్ళామండి. ఏప్రిల్ సెకండ్ ఫోర్త్ వెళ్ళాము. ఏప్రిల్ 4న వెళ్ళాము. ఈఎన్టీ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. అంతకుముందు అయితే మేము ఓన్లీ సిట్రిజన్, నేజల్ డ్రాప్స్ అవి ఇవి వేసేస్తూ ఉన్నాము. ఇంకా ఏమి నేజల్ డ్రాప్స్ వేసినా కూడా తనకి రిజల్ట్ అనేది లేదు. సరే, ఇంకా తనకైతే ఓన్లీ నైట్ పూట అయితే ఎక్కువ కాఫ్ అయితే వస్తుంది, అలానే గురక వస్తూ ఉన్నిందండి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆ వీడియోలో చూశాను కదా, ఇంకా అదే నాకు మైండ్లో తిరుగుతూ ఉంది. ఇంకా పాపకి ఏమంటే ఇలా ఉంది. ఆ వీడియో చూసినప్పుడు నాకు నిద్ర కూడా పట్టేది కాదు. సరే, ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే మా యాసర్కి అయితే చెప్పాను ఇలా ఇలా ఉంది అనేసి. తన దగ్గర కూడా కొంచెం తిట్లయితే తిన్నాను. నేను ముందే చెప్పాను కదా చూపించాలి అది ఇది అనేసి. ఇంకా నేను నెగ్లెక్ట్ చేశాను ఇలా అనేసి. కానీ ఇంతవరకు వస్తుందనేసి నాకు కూడా తెలియదు కదండి. ఇంకా ఏం చేయాలా అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము, ఈఎన్టీ హాస్పిటల్కి. ఇంకా అక్కడ అయితే వెళ్ళామండి. వెళ్ళినాక ఇంకా సార్ ఏమంటే ఆ అమ్మాయికి జస్ట్ లైట్ వేశారు తన నోస్లో. వేసిన వెంటనే తను రీజన్ అయితే చెప్పేశారండి. ముక్కు దగ్గర ఎముక ఉంటుంది కదా, బోన్ పెరిగుండాది అని చెప్పేశారు. అప్పటికే షాక్ అయిపోయాం మేము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా నోట్లో కూడా లైట్ వేసి చూశారు. అక్కడ కూడా టాన్సిల్స్ వచ్చుండాయమ్మా, ఒకసారి ఎక్స్రే చేద్దాము అని చెప్పారు. సరే అని ఇంకా ఎక్స్రేకి అయితే వెళ్ళామండి. నేను ఏదైతే జరగకూడదో అనుకున్నానో అదే జరిగింది. నేను ఇక్కడ నుంచి ఇంకా కాళహస్తి నుంచి వెళ్ళినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఆ ప్రాబ్లం ఉండకూడదు అని. ఎందుకంటే చిన్నపిల్లలు కదా అండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఇంకా మనకే ఒక్క ఇంజెక్షన్ అంటేనే మనమే తట్టుకోలేము కదా.
దానికి తోడు మా ఫయ్యు పాప అయితే ఫుల్ సెన్సిటివ్ అండి. ఇంకా తనైతే ఒక్క ఇంజెక్షన్ కూడా వేసుకోదు, సిరప్స్ తాగదు. ఇంకా తనతో నేను ఎలా ఎగల అనేసి ఇంకా చాలా భయపడ్డాను. కానీ ఇంకా సేమ్ అదే ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసినాక డాక్టర్ అయితే పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి. ఇంకా చూడండి, కనిపిస్తుందా? ఎక్స్రేలో మనకి అంత కనిపిది. ఇక్కడైతే బ్లూ లైన్ అయితే వేశారు డాక్టరు. ఇక్కడ ఉబ్బిపోయి ఉండదమ్మా పాపకి. ఇక్కడ కూడా సేమ్ 3 మామూలుగా అయితే 2 గ్రేడ్స్ ఉంటే మనకి స్ప్రే ద్వారా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. పాపకైతే గ్రేడ్ 3 దాటిపోయి ఉండదండి. ఇంకా ఏం చేద్దామో చూడాలి. ఇంకా డాక్టర్ అయితే మెడిసిన్స్ రాసిచ్చారు, సిరప్ రాసిచ్చారు. ఇంకా డాక్టర్ అయితే మెడిసిన్తో చూద్దామమ్మా, మెడిసిన్ 2 months కోర్సు, నేను ఆల్మోస్ట్ సర్జరీ వరకు వెళ్ళను, మెడిసిన్తోనే రికవర్ చేసేస్తానని చెప్పారు. సరే ఇంకా ట్రై చేద్దాము. పిల్లలకి అప్పుడే సర్జరీ అంటే మనకు కూడా కొంచెం పెయిన్ఫుల్ కదండి. ఇంకా సర్జరీ వరకు ఎందుకు, కొంచెం ఆలోచించి చూసుకుందాం అనేసి అనుకున్నాము. ఇదైతే నాజల్ స్ప్రే అండి, కనిపిస్తుందా? ఈ స్ప్రే అయితే డైలీ మార్నింగ్ నైట్ బిఫోర్ స్లీప్, నైట్ మార్నింగ్ అయితే బిఫోర్ ఫుడ్ అండి కొట్టమని చెప్పారు, అంటే స్ప్రే చేయమని చెప్పారు. అలానే ఇంకా 3 సిరప్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇది యాంటీబయాటిక్. జస్ట్ ఇవి 3 యూస్ చేయండి, 2 months వరకు యూస్ చేస్తూ ఉండండి, పాపకైతే ఏం కాదని చెప్పారు. మామూలుగా అయితే తను అసలు ఏమి కూల్ డ్రింక్స్ లైట్గా అవి తాగుతుంది. కానీ అంటే మనం చెప్పిన వెంటనే పెట్టేస్తుందండి, ఎక్కువ ప్రిఫర్ అయితే చెయ్యదు. బయట కూల్ డ్రింక్స్ అలాంటి దానికి ఏం తినదు. కానీ తనకి ఎలా వచ్చేసిందో ఏంటో మాకైతే తెలియట్లేదు. అది 5 years వరకు అయితే ఉంటుందంట ఫ్రెండ్స్, మళ్ళీ పోతుందంట. కానీ చిన్నపిల్లలు ఇప్పుడు కామన్ అయిపోయి ఉండదంట ఈ ప్రాబ్లం అనేది. దయచేసి పేరెంట్స్కి చెప్తున్నానండి, మీరు పిల్లలకి పాప అయినా బాబైనా ఎవరైనా కూడా అండి, మన పిల్లలకి కొంచెం నేనైతే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం పేరెంట్స్గా వాళ్ళు ఎంత సఫర్ అయినా కూడా మనం చూడలేము. వాళ్ళకి ఒక ఇంజెక్షన్ వేసినా, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా కూడా మనమే డల్ అయిపోతాము. కానీ ఇప్పుడు ఉండే పొజిషన్కి మనమే కొంచెం ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఏం కాదు అనేసి ధైర్యంతో. పేరెంట్స్ మాత్రం కొంచెం భయపడకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలానే నేనేం చెప్తున్నానంటే, అది పిల్లలకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే మాత్రం తప్పకుండా ఒక హాస్పిటల్కి వెళ్ళి ప్రిఫర్ చేయండి, డాక్టర్స్కి కన్సల్ట్ అవ్వండి. అలానే మెయిన్ ఒక 300-500 పోతుందండి, ఆ 300 పోతే పోయింది, ఒక ఎక్స్రే మాత్రం తీపిచ్చండి. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు పిల్లల్లో ఇవైతే కనిపిస్తున్నాయండి, అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. ఈ 2 మాత్రం ఎక్కువ పిల్లలకి అటాక్ అవుతున్నాయి. ప్లీజ్ అండి, దయచేసి పిల్లలకి మెయిన్గా చూపించండి హాస్పిటల్లో. మేము చేసిన తప్పు మీరు చేయకండి. మేము ఎప్పుడో చూపించుంటే ఇంతవరకు వచ్చి ఉండదు. అదే అండి, డాక్టర్ కూడా అదే చెప్పారు, గ్రేడ్ 3కి వచ్చేసి ఉండదమ్మా పాపకి. సరే ఒక ఛాన్స్తో చూద్దాము, సర్జరీ కాకుండా మెడిసిన్తో రికవర్ అవ్వాలని 2 months అని చెప్పారు. ఇంకా అంతా అల్లా దయ్యేనే, ఇంకా అల్లాకే వదిలేసాము, ఏమవుతుందో అవ్వని అని. కానీ మేమైతే రెగ్యులర్గా పాపకి మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నామండి. ప్లీజ్ దయచేసి ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఇదే నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అండి, నేనైతే ఇంకా వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నానో నాకే తడబడుతూ ఉంది, తెలుగు కొంచెం అటు అవుతుందండి, ఏమనుకోకండి. కానీ బీ స్ట్రాంగ్గా ఉండండి. పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. మనం డల్ అయిపోయి పిల్లల్ని డల్ చేసే వరకు తెచ్చుకోకండి. ఇదో నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా 2 months ఉంది. నెక్స్ట్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను.
అది అడినాయిడ్స్ ఎలా నేను గెస్ చేశాను ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియో అయితే నేను అంటే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకేనా? నా ఏమన్నా తప్పు ఉంటే సారీ, ఎందుకంటే నాకు తెలుగు తడబడతా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇదే నా చిన్న రిక్వెస్ట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.